భూతశుద్ధి ప్రక్రియ అంటే ఏమిటి? భూతశుద్ధి అంటే పంచభూతాలను శుద్ధి చేసే ప్రక్రియ. హిందూ ధర్మం మరియు యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ 5 మూలకాలను శుద్ధి చేసి శరీరాన్ని, మనసును సమతుల్యం చేసుకోవడాన్నే భూతశుద్ధి అంటారు. మన శరీర వ్యవస్థలోని పంచభూతాలను శుద్ధపరిచి అవి మనకు సహకరించేలా చేసే ఒక మార్గమే ఈ ప్రక్రియ. ఇది మనల్ని కర్మల ప్రభావం నుండి విముక్తి పొందడానికి ప్రాథమిక స్థాయిలో సహాయపడుతుంది. భూతశుద్ధి వివాహం ఎలా చేస్తారు? ఇది సాధారణ పెళ్లిలా కాకుండా చాలా పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన వివాహ విధానం. కేవలం ఇష్టం, ఆకర్షణ కంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచడం. ఈ పెళ్లిలో వధూవరుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి ద్వారా దంపతుల మధ్య ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. వారు తమ జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ మోక్షం వైపు అడుగులు వేయడానికి ఈ బంధం సహాయపడుతుంది. ఎక్కడ చేస్తారు? సాధారణంగా ఈ వివాహం లింగ భైరవి ఆలయాలు వంటి పవిత్రమైన ప్రదేశాల్లో నిర్వహిస్తారు. భూతశుద్ధి సాధనా మార్గాలు: యోగ ప్రక్రియలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం వంటివి ఈ మూలకాలను సమతుల్యం చేస్తాయి. దీర్ఘ శ్వాస: మెల్లగా, లోతుగా శ్వాస తీసుకోవడం, వదలడం ద్వారా గాలి మూలకం శుద్ధి అవుతుంది. అగ్ని: దీపం వెలిగించి దానిపై ధ్యానం చేయడం లేదా దాని సమక్షంలో ఉండటం వల్ల మీలోని అగ్ని శక్తి శుభ్రపడుతుంది. భూతశుద్ధి అనేది చాలా శక్తివంతమైన యోగ సాధన. దీన్ని తప్పకుండా శిక్షణ పొందిన వ్యక్తి దగ్గర లేదా గురువు పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.